Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 29th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం. ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం. ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ శాఖ ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ని న్యూఢిల్లీలో లాంచ్ చేసిందండి. న్యూఢిల్లీలో జూలై 27న, జూలై 27వ తారీఖున న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది పేర్లోనే ఉంది, పంచాయతీ కార్యక్రమం. అంటే ఇది పంచాయతీలను అభివృద్ధి చేయడానికి తీసుకొని వచ్చిన ఒక ప్రోగ్రామ్. ఇక్కడ ఆత్మనిర్భర్ అన్నాడు. ఆత్మనిర్భర్ అంటే ఏంటండి? సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి సాధించాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం డిఫెన్స్ సెక్టార్లో ఆల్రెడీ మనము స్వయం సమృద్ధిని, ఆత్మనిర్భరతను సాధించే లక్ష్యంతో సొంతంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి వివిధ రకాల డిఫెన్స్ ప్రోడక్ట్స్, రక్షణ రంగ ఉత్పత్తుల్ని మనము ఉత్పత్తి చేస్తున్నాం, రైట్? మరి ఇక్కడ ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి? పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలి, పంచాయతీలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇండియాలో పంచాయతీలకి ఆర్థిక స్వాతంత్రం ఉండదు. అంటే ఏంటి? మెయిన్గా నిధులు కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చే ఫండ్స్ పైన ఆధారపడి ఉంటాయి. సో ఇండియాలో పంచాయత్స్ అనేవి ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నాయి. మరి వాటిని ఫైనాన్షియల్గా ఎంపవర్ చేయాలి. ఈ యొక్క పంచాయత్స్ ఏవైతే ఉన్నాయి, పంచాయత్స్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నాయి. మరి ఆ యొక్క ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ పంచాయతీలలో ఉండే ఆస్తులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అండర్ యూటిలైజ్డ్ అసెట్స్, అంటే అంతగా ఉపయోగించని ఆస్తులు ఏవైతే ఉంటాయో, లైక్ ఉంటాయి కదా గవర్నమెంట్ బిల్డింగ్లు కావచ్చు, చిన్న చిన్న ప్రాపర్టీస్, అటువంటివి, వాటి నుంచి కనుక రెవెన్యూ జనరేట్ చేసినట్టయితే, అంటే సమర్థవంతంగా పన్నుల సేకరణ, సమర్థవంతంగా పన్నుల్ని రాబట్టడం ద్వారా మనము వాటిని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చేయవచ్చు. సో ఎట్లా చేయొచ్చు? ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ బై కలెక్టింగ్ ద ట్యాక్సెస్ ఇన్ ఎన్ ఎఫిషియంట్ మేనర్ సో దట్ వీ కెన్ మేక్ దెమ్ ఎంపవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, రైట్? సో మరి ఎవరు లాంచ్ చేశారంటే పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారండి. దీనితో పాటు సమర్థ్ అనే ఒక పంచాయత్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. సమర్థ్, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సమర్థ్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క పంచాయతీల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం సమర్థ్ పంచాయత్ పోర్టల్ని లాంచ్ చేశారు. మనం ఇక ఇటీవల డిస్కస్ చేసుకున్నాం నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026, 2026 సంవత్సరానికి గాను నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకి గోల్డ్ అవార్డు కూడా లభించిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఆ గోల్డ్ మెడల్ దేనికి సంబంధించి వచ్చింది? పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, PAI, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్కి వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం, రైట్? మరి ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క ప్రోగ్రాంలో ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా అంటే మెయిన్గా వీటి ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు పంచాయతీలు ఓన్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవాలి. తమకి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో సొంతంగా వచ్చేలాగా మెరుగుపరుచుకోవాలి. మరి ఇందులో భాగంగా 4 ఏళ్లలో 350 ప్రాజెక్టులని చేపట్టబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 yearsలో 350 ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. మరి ఆ 350 ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 50 ప్రాజెక్ట్స్ని, ఆ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, మిగతా 3 ఏళ్లలో 100 ప్రాజెక్ట్స్ చొప్పున, 100 ప్రాజెక్టుల చొప్పున 300 ప్రాజెక్టులు. సో ఓవరాల్గా 350 ప్రాజెక్ట్స్ని 4 yearsలో డెవలప్ చేస్తారండి. మరి ఏ పంచాయతీలు అర్హులు, ఏ పంచాయతీలు అర్హత కలిగి ఉంటాయి, వేటిని సెలెక్ట్ చేస్తారు అంటే ఏ గ్రామ పంచాయతీకి అయితే సంవత్సరానికి కనీసము 50 లక్షల ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటుందో అటువంటి గ్రామ పంచాయతీలు అర్హత కలిగి ఉంటాయి. ఏ గ్రామ పంచాయతీలు అయితే సంవత్సరానికి కనీసము 50 లక్షల ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, సొంత రెవెన్యూ వనరులు కలిగి ఉంటాయో ఆ గ్రామ పంచాయతీలు అర్హత కలిగి ఉంటాయి. అలానే ఏ బ్లాక్ పంచాయతీ అయితే సంవత్సరానికి కనీసం 1 కోటి రూపాయలు ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, సొంత రెవెన్యూ వనరులను కలిగి ఉంటాయో ఆ బ్లాక్ పంచాయతీలు అర్హత కలిగి ఉంటాయి.
ఏ పంచాయతీలు ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామ పంచాయత్స్ విత్ మినిమం యాన్యువల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ 50 lakh అండ్ బ్లాక్ పంచాయత్స్ విత్ మినిమం యాన్యువల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ 1 crore rupees అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఈ పాయింట్స్ మోర్ దాన్ ఎనఫ్. సమర్థ్ పంచాయత్ పోర్టల్, ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం డైరెక్ట్గా అడుగుతాడు, పేరు ఇస్తాడు. మరి వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ పాలిటీలో చదువుతారండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్, నేషనల్ పంచాయతీరాజ్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మనం ఇలాంటి థింగ్స్ అయితే ఇక మనం లెక్కలేని సార్లు చెప్పుకుని ఉంటాం ఇట్లాంటి బేసిక్స్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఫీల్డ్స్ మెడల్ 2026. ఫీల్డ్స్ మెడల్ 2026 మనకి మెడల్స్ చాలా ఇంపార్టెంట్. నోబెల్ అవార్డ్స్ కావచ్చు, భారతరత్న అవార్డ్స్, ఇటువంటివి. ఫీల్డ్స్ మెడల్ 2026 2026 సంవత్సరానికి గాను 4 ఫీల్డ్స్ మెడల్స్ని ప్రదానం చేశారు. 4 విజేతలకి ఫీల్డ్స్ మెడల్ని ప్రకటించడం జరిగింది. 2026 ఇయర్కి గాను 4 మెంబర్స్కి ఫీల్డ్స్ మెడల్ని అనౌన్స్ చేశారండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఫీల్డ్స్ మెడల్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు. ఇది ఎవరైతే గణిత శాస్త్రంలో అద్భుతమైన కృషి చేసి ఉంటారో, గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఉంటారో అటువంటి గణిత శాస్త్రవేత్తలకు ఈ అవార్డ్స్ని ఈ యొక్క మెడల్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథమెటిషియన్స్ ఉంటారో, రెప్యూటెడ్ మ్యాథమెటిషియన్స్, ఫేమస్ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్కి బాగా కంట్రిబ్యూట్ చేసి ఉంటారో, మ్యాథమెటిక్స్ డెవలప్మెంట్ కోసం బాగా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారో వాళ్ళకి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. మరి ఎవరికి ఇస్తారు అంటే 40 ఏళ్ల వయసు లోపు ఉన్న గణిత శాస్త్రవేత్తలకి, బిలో 40 years ఏజ్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్, బిలో 40 years ఆఫ్ మ్యాథమెటిషియన్స్, 40 ఏళ్ల లోపు వయసున్న గణిత శాస్త్రవేత్తలకు మాత్రమే అర్హులు. 2 పాయింట్లు అయిపోయాయి. మరి ఎప్పుడు ఇస్తారు ఇది? ప్రతి సంవత్సరం ఇస్తారా? ఎట్లా? అందరూ అనుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇస్తారేమో అని. కాదండి, 4 yearsకి ఒకసారి, 4 ఏళ్ళకి ఒకసారి అవార్డ్స్ని ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, 4 yearsకి ఒకసారి. అంటే చివరిసారిగా 2022లో ఇచ్చారు, ఇప్పుడు 2026లో 4 ఏళ్ళకి ఒకసారి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఎవరిస్తారు ఈ అవార్డ్స్ని? ఎవరిస్తారు అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అనే ఒక యూనియన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సంవత్సరం 4 విన్నర్స్ కదా, ఆ 4 విన్నర్స్ తెలుసుకుందామండి. ఒకరు యూ డెంగ్, ఒకరు వచ్చేసి యూ డెంగ్, ఈయన చైనాకు చెందిన మ్యాథమెటిషియన్. మరొకరు జాన్ పార్డన్, ఈయన అమెరికాకు చెందిన మ్యాథమెటిషియన్. మరొకరు జాకబ్ సిమర్మ్యాన్, ఈయన కెనడా మ్యాథమెటిషియన్. యాక్చువల్లీ సోవియట్ దేశంలో పుట్టాడు. సోవియట్ దేశం అంటే ఏంటి? మనకు అది ఉంది కదా, అప్పటి రష్యా ఇవన్నీ కలిసి ఉండేవి కదా, సెంట్రల్ ఏషియా దేశాలు. సోవియట్లో బార్న్ అయ్యాడు, అక్కడ పుట్టాడు, కానీ కెనడాకు చెందిన మ్యాథమెటిషియన్ జాకబ్ సిమర్మ్యాన్. చివరిగా ఒక మహిళ అండి, హాంగ్ వాంగ్ అనే ఒక ఉమెన్ మ్యాథమెటిషియన్. ఈమె చైనా. మరి ఈ హాంగ్ వాంగ్ అనే ఈ మహిళ విన్ అయింది కదా. సో ఓవరాల్గా ఈ ఫీల్డ్స్ మెడల్ని గెలుపొందిన 3వ మహిళా గణిత శాస్త్రవేత్త, ఫీల్డ్స్ మెడల్ని విన్ అయిన 3rd ఉమెన్ మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈమె కంటే ముందు 2 మహిళా గణిత శాస్త్రవేత్తలకి అవార్డు వచ్చిందండి. వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదండి. సింపుల్గా స్టేట్మెంట్లలో ఎలా అడుగుతాడు అంటే ఫీల్డ్స్ మెడల్ను గెలుచుకున్న మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హాంగ్ వాంగ్ అంటాడు. స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 3rd ఎనఫ్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైతే గెలిచారో ఫీల్డ్స్ మెడల్ మహిళా గణిత శాస్త్రవేత్తలు, వాళ్ళ అవసరం లేదు మనకి, కానీ రాసుకోండి. మనమేమి జీకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావట్లేదండి, కానీ రాసుకోండి, చెప్పుదాం, తప్పలేదు. మరీనా వయాజోవ్స్కా అనే ఒక మహిళా గణిత శాస్త్రవేత్త. మరొకరు మర్యం మీర్జగాని, ఈమె కూడా ఫీమేల్ మ్యాథమెటిషియన్. వీళ్ళిద్దరి తర్వాత హాంగ్ వాంగ్, చైనా. మరి ఇంకా ఈ అవార్డు గురించి తెలుసుకోవాల్సింది ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, అలాంటి బేసిక్ థింగ్స్ అండి.
ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ ఈ అవార్డుని ఇస్తుంది 4 ఏళ్ళకు ఒకసారి, 4 ఇయర్స్కి ఒకసారి. మరి ఎవరు ఫండ్ చేస్తారు, ఎవరు నిధులు ఇస్తారు ఈ అవార్డుకి సంబంధించి అంటే కెనడాకు చెందిన జేసీ ఫీల్డ్స్ అనే ఒక ట్రస్ట్, జేసీ ఫీల్డ్స్ ట్రస్ట్, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఉన్న జేసీ ఫీల్డ్స్ అనే ఒక పర్సన్ ఏర్పాటు చేసిన ఒక ట్రస్ట్ ఇస్తుంది. జేసీ ఫీల్డ్స్ అనే ఈయన పేరు మీదుగానే అవార్డు వచ్చిందండి. ఈయన కెనడాకు చెందిన మ్యాథమెటిషియన్, అంతే కదా, ఫీల్డ్స్ మెడల్. మరి ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారంటే 1936లో అండి. 1950 నుంచి 4 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉన్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా కూడా పిలుస్తారు, గణిత శాస్త్రపు నోబెల్ పురస్కారంగా కూడా అభివర్ణిస్తారు. మరి విన్నర్కి వచ్చేసి గోల్డ్ మెడల్ ఇస్తారు, అలానే 15,000 కెనడియన్ డాలర్లు ప్రైజ్ మనీ వచ్చేసి. గోల్డ్ మెడల్ 15,000 కెనడియన్ డాలర్స్. నెక్స్ట్ వన్ ఒక హైడ్రో ప్రాజెక్ట్ న్యూస్లో ఉందండి. కల్పసార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక హైడ్రో డ్యామ్ న్యూస్లో ఉందండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సినది, ఇది ఏ స్టేటు, ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలో డెవలప్ నిర్మిస్తూ ఉన్న ఒక వాటర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కల్పసార్ ప్రాజెక్టు. మరి సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యసభలో ఇటీవల తెలిపింది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చివరి దశలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యసభలో ఇన్ఫార్మ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సినది, ఈ కల్పసార్ ప్రాజెక్ట్ అంటే కల్ప్ ప్లస్ సరోవర్. మీనింగ్ ఏంటంటే జనరల్గా కల్ప్ ప్లస్ సరోవర్ అంటే ఫ్యూచర్ అవసరాలు, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చే ఒక ప్రాజెక్ట్ అని కల్ప్ సరోవర్. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ సౌరాష్ట్ర ప్రాంతానికి, సౌరాష్ట్ర అంటేనే ఎక్కువగా ఎడారి ప్రాంతము, సరిగా వర్షాలు ఉండవు. ఆ సౌరాష్ట్ర ప్రాంతానికి తాగునీటి వసతులు కావచ్చు, ఇరిగేషన్ సాగునీటిని కల్పించడానికి డెవలప్ చేస్తూ ఉన్న ప్రాజెక్టు. సౌరాష్ట్ర రీజియన్లో డ్రింకింగ్ వాటరు, ఇరిగేషన్ వాటర్ని ప్రొవైడ్ చేయడం కోసం డెవలప్ చేస్తూ ఉన్న ప్రాజెక్టు. దీన్నే గల్ఫ్ ఆఫ్ కంబత్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ కంబత్ ప్రాజెక్ట్ ఆర్ కల్పసార్ ప్రాజెక్ట్ లేదా కల్పసార్ ప్రాజెక్ట్. మరి గల్ఫ్ ఆఫ్ కంబత్ అంటే ఎక్కడ ఉంటుందండి? గుజరాత్. ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే గల్ఫ్ అంటే ఏంటండి? జనరల్గా ఇది ఒక సముద్ర భూభాగం కదా. గల్ఫ్ అంటే జనరల్గా భూమిలోకి చొచ్చుకొని వచ్చే సముద్ర ప్రాంతాన్నే గల్ఫ్ అంటారు. సముద్ర అగాధం అని కూడా తెలుగులో పిలుస్తారండి. గల్ఫ్ అంటే భూభాగంలోకి చొచ్చుకొని వస్తుంది సముద్రము. జాగ్రఫీ పరంగా చూస్తే ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతం. మీరు ఇక్కడ చూస్తే 3 సైడ్ల భూమి ఉంటుంది, ఇది సముద్రము, రైట్. ఇది సీ, అరేబియన్ సీ. ఇదంతా మనకి ఏంటి, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇటు సైడ్ ల్యాండ్ ఉంది, ఇటు సైడ్ ల్యాండ్ ఉంది, ఈ సముద్రం లోపలికి చొచ్చుకొని వచ్చింది, అది గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ కంబత్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబత్ మీరు మ్యాప్ చూసుకోవచ్చండి. గల్ఫ్ ఆఫ్ కంబత్ ఏ స్టేట్ అంటే గుజరాత్. ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ల్యాండ్, సముద్రం ఇట్లా చొచ్చుకొని వచ్చింది. మరి ఈ ప్రాంతం అంతా సౌరాష్ట్ర కదా. ఈ సౌరాష్ట్ర రీజియన్కి ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని అందించడం కోసం సుమారుగా 64 కిలోమీటర్, సుమారుగా 64 కిలోమీటర్ల మేర ఒక పెద్ద డ్యామ్ని, ఒక కెనాల్ టైప్ని నిర్మించబోతా ఉన్నారు. విధంగా చెప్పాలి అంటే ఇది ఫ్రెష్ వాటర్ డ్యామే అని చెప్పవచ్చు, మంచినీటి డ్యాము. బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ద కోస్ట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తీరం గుండా అట్లా. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైనా ఏ దేశమైనా సహకారం అందిస్తూ ఉందా ఈ ప్రాజెక్ట్కి అంటే నెదర్లాండ్స్ కంట్రీ టెక్నికల్ పార్ట్నర్గా ఈ ప్రాజెక్ట్కి వ్యవహరిస్తూ ఉంది. నెదర్లాండ్స్ దేశము అవసరమైన సాంకేతిక మద్దతు, అవసరమైన టెక్నికల్ సపోర్టు ఇస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్కి. మరి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 2470 మెగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. 2470 మెగావాట్లు, 2470 మెగావాట్ హైడ్రో ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. సో మరి ఇక్కడ తెలుగులో చెప్పిందంతా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి, ఇంత అవసరం కూడా లేదు మీకు ఇన్ఫర్మేషన్. నేను చెప్పింది నీట్గా నోట్స్ రాసుకుంటే ఎనఫ్. మరి ఈ రిజర్వాయర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్గా 4 రివర్స్, సబర్మతి నది, మహీ నది, దాదర్, నర్మదా అనే నదుల నుంచి రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మీకు జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి.
సో ఇది సుమారుగా 64 కిలోమీటర్ల మేర లాంగ్ డ్యామ్ని గల్ఫ్ ఆఫ్ కంబత్ గుండా నిర్మించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఇది ఏపీ అనే కాదు కానీ ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ రీసెర్చ్ సెంటర్, భారతదేశపు మొట్టమొదటి సమీకృత ప్రెసిషన్ అంకాలజీ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఎకోసిస్టమ్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇక్కడ అంకాలజీ అంటే ఇది మెయిన్గా ఈ క్యాన్సర్ వ్యాధుల్ని త్వరగా గుర్తించడానికి జీనోమిక్స్ టెక్నాలజీని ఉపయోగించి, ఈ జీనోమిక్స్ జన్యు పరిశోధనలను ఉపయోగించి క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని త్వరితగతిన గుర్తించడానికి ఒక పరిశోధన కేంద్రాన్ని అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. క్యాన్సర్ డిసీజ్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడం కోసము ఈ జీనోమిక్స్ టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ వ్యాధిని ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ అంకాలజీ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారండి. మరి ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారంటే ఆస్ట్రాజెనెకా ఇండియా అనే కంపెనీ సహకారంతో ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంటు మరియు ఆస్ట్రాజెనెకా ఇండియాతో ఒక అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో ఇది తెలుగులో చెప్పింది, జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఉందండి. మరి ఇక్కడ ఏం సర్వీసులు అందిస్తారు, ఇక్కడ ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరు భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ఇంకా ఏ సంస్థలు ముందుకు వస్తున్నాయో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో కొలాబరేటింగ్ పార్ట్నర్స్ అంటారు. కొలాబరేటింగ్ పార్ట్నర్స్ అంటే, కొలాబరేటింగ్ అంటే సహకారాన్ని అందించే సంస్థలు. మరి ఏవేవి అంటే ఆస్ట్రాజెనెకా ఇండియాతో పాటు రిలయన్స్ చెందిన స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అనే ఒక సంస్థ, అలానే క్యూర్ ఏఐ అనే ఒక సంస్థ ఈ యొక్క ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకోబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సెంటర్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, జీనోమిక్స్ లాంటి టెక్నాలజీస్ని ఉపయోగించి లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, బ్రీస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఊపిరితిత్తుల క్యాన్సరు, ఈ యొక్క రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరితగతిన టెస్టులు చేయవచ్చు అనమాట. సో ప్రెసిషన్ అంకాలజీ రీసెర్చ్ సెంటర్, అమరావతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేయనున్న చైనా. కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేయనున్న చైనా ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంది. చైనా ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉందండి. మరి ఈ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్కి అవసరమైన భారీ సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ని చైనా నిర్మించింది. ఈ ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుని అభివృద్ధికి అవసరమైన ఒక భారీ సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ని చైనా నిర్మించింది. చైనా కంప్లీట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యూజన్ మ్యాగ్నెట్. చైనా బిల్డ్స్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యూజన్ మ్యాగ్నెట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ మ్యాగ్నెట్ని చైనా నిర్మించింది. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఫ్యూజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుడు విపరీతమైన శక్తిని విడుదల చేస్తాడు కదండి. మరి సన్ ఏ ప్రిన్సిపల్ ఆధారంగా అంత ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది? సన్. న్యూక్లియర్ ఫ్యూజన్, అణువుల కలయిక. మీరు చదువుతారు కదా న్యూక్లియర్ ఎనర్జీలో, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్, అణు కలయిక, అణు విచ్చిత్తి. సన్ ఎలా అంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది? న్యూక్లియర్ ఫ్యూజన్, అణు కలయిక, న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రిన్సిపల్ ద్వారా మళ్ళీ సన్ ఆ స్థాయిలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో అలానే ఏ విధంగా అయితే సన్ ఆ స్థాయిలో అపరిమితంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో, మనం కూడా ఒక ఆర్టిఫిషియల్ సన్ని డెవలప్ చేద్దాం, తద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి చైనా ప్లాన్ చేస్తూ ఉంది. అన్లిమిటెడ్ లెవెల్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ సన్ని డెవలప్ చేయబోతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ కోసం ఒక భారీ ఫ్యూజన్ మ్యాగ్నెట్ అనేది అవసరం, కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ని బిల్డ్ చేసింది, నిర్మించింది, దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అయస్కాంతం.
దీని బరువు వచ్చేసి 582 టన్నులు. దీని వెయిట్ 582 టన్స్. లెంగ్త్ వచ్చేసి 21 మీటర్స్, పొడవు 21 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు, బ్రెడ్త్ 12 మీటర్స్. ఇది డి షేప్లో ఉంటుంది. ఆల్ఫాబెట్ డి ఆకారంలో ఈ మ్యాగ్నెట్ ఉంటుందండి. దీన్ని చైనాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది. ఈ మ్యాగ్నెట్ని చైనాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ డెవలప్ చేసింది. మరి చైనా 2030 కల్లా ఈ యొక్క ఆర్టిఫిషియల్ సన్ని డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. 2030 కల్లా చైనా ఈ కృత్రిమ సూర్యుడిని అభివృద్ధి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. అలానే చైనా 2030 కల్లా చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. ఆ టార్గెట్ ఇయర్ రాసుకోండి. చైనా ఎయిమ్స్ టు సెండ్ హ్యూమన్ ఆస్ట్రోనాట్స్ ఆన్ టు ద మూన్ బై 2030. అదే ఇండియా అయితే 2040 కల్లా హ్యూమన్స్ని చంద్రుడిపైకి పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది, మూన్ పైకి. ఇట్లా టార్గెట్ ఇయర్స్ అండి. నెక్స్ట్ వన్ అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. శనిగ్రహ వలయాలలోని కణాలను నేరుగా సేకరించేందుకు ఏఐ ఆధారిత మిషన్ను అభివృద్ధి చేయనున్న నాసా. శనిగ్రహ వలయాలలోని కణాలను నేరుగా సేకరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మిషన్ను అభివృద్ధి చేయనున్న నాసా. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ ఏజెన్సీ నాసా ఈ శాటర్న్ ఏదైతే ఉంటుందో, ప్లానెట్ శాటర్న్, శనిగ్రహం, ఆ శాటర్న్కి రింగ్స్ ఉంటాయి కదా చుట్టూ, ఈ డిస్క్ షేప్లో ఉంటాయి ఈ వలయాలు. ఈ రింగ్స్ అసలు ఎలా ఏర్పాటయ్యాయి, ఆ రింగ్స్లో ఎటువంటి మ్యాటర్ ఉంటుంది, ఆ రింగ్స్లో ఎటువంటి పదార్థం ఉంటుందో డైరెక్ట్గా సేకరించడానికి, ఆ వలయాల్లోని కణాలను నేరుగా సేకరించేందుకు ఒక ఏఐ ఆధారిత మిషన్ని లాంచ్ చేయబోతా ఉంది. దాని పేరే ప్రాక్సిస్ మిషన్. అమెరికా ఈ శాటర్న్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్లో అసలు ఎటువంటి టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ పార్టికల్స్ని డైరెక్ట్గా కలెక్ట్ చేసేందుకు ఫర్ ద ఫస్ట్ టైం, ప్రపంచంలోనే తొలిసారిగా, వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక ఏఐ బేస్డ్ మిషన్ని డెవలప్ చేయబోతోంది. దాని నేమ్ వచ్చేసి ప్రాక్సిస్. జనరల్గా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గతంలో క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని ఒకదాన్ని పంపించాయి శనిగ్రహాన్ని స్టడీ చేయడం కోసం, ఈ శాటర్న్ ప్లానెట్ని స్టడీ చేయడం కోసం. అది క్యాసినీ మిషన్. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచంలోని తొలిసారిగా ఒక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా, రోబోటిక్ ఎక్స్ప్లోరర్ ద్వారా ఆ వలయాల్లో ఉన్న కణాలను నేరుగా సేకరించడానికి, ఇప్పటి వరకు డైరెక్ట్గా ఏ టెక్నాలజీ కూడా డైరెక్ట్గా కలెక్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ మిషన్ని లాంచ్ చేయబోతూ ఉంది ప్రాక్సిస్. ఇంకా డేట్ అనేది చెప్పలేదండి ఎప్పుడు లాంచ్ చేస్తారని, అభివృద్ధి దశలో ఉంది. మరి ఇక్కడ ప్రాక్సిస్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. అబ్రివేషన్ ప్రాక్సిస్ అంటే ప్లానటరీ రింగ్స్ అటానమస్ ఎక్స్ప్లోరేషన్ విత్ ఇన్సైటు శాంప్లింగ్. ప్లానటరీ రింగ్స్ అటానమస్ ఎక్స్ప్లోరేషన్ విత్ ఇన్సైటు శాంప్లింగ్. డైరెక్ట్గా అడుగుతారండి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో. ప్రాక్సిస్ మిషన్ అమెరికా లాంచ్ చేయబోతోంది, డెవలప్ చేయబోతోంది కదా, దేనికి సంబంధించింది అంటాడు. మరి ఇది నాట్ ఓన్లీ శనిగ్రహానికి సంబంధించే కాదు, యురేనస్, నెప్ట్యూను, అలా రింగ్స్ కలిగిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇటువంటి వలయాలు కలిగిన ఆబ్జెక్ట్స్ నుంచి ఆ పార్టికల్స్ని కలెక్ట్ చేసి సేకరించి స్టడీ చేస్తుంది. మెయిన్గా ఈ శనిగ్రహ వలయాలు ఏవైతే ఉంటాయి, రింగ్స్, వాటర్, ఐసు, డస్ట్, ఇటువంటి పార్టికల్స్తో ఇవి ఏర్పాటై ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అధికారికంగా వైదొలిగిన వెనిజులా. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అధికారికంగా వైదొలిగిన వెనిజులా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి ఎగ్జిట్ అవుతా ఉన్నట్టు యునైటెడ్ నేషన్కి చెప్పింది, ఐక్యరాజ్య సమితికి చెప్పింది. మేము అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి బయటకు వస్తున్నామని చెప్పేసి. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వివక్ష చూపుతూ ఉంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఏవైతే ఉంటాయో, గ్లోబల్ సౌత్ దేశాలు అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఈ ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి కదా, డెవలపింగ్ కంట్రీస్ అంటారు. ఈ దేశాల పట్ల వివక్ష చూపుతూ ఉంది, బయాస్ చూపుతూ ఉంది అని చెప్పేసి మేము బయటకు వస్తూ ఉన్నట్టు యునైటెడ్ నేషన్కి నోటిఫై చేసిందండి. యాక్చువల్లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డైరెక్ట్గా అడుగుతాడు, కింది వాటిలో ఐసీసీకి సంబంధించి ఏవి నిజం అంటాడు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి,
ఇండియా మెంబరా కాదా ఇందులో, అటువంటి బేసిక్ థింగ్స్ అండి. మరి ఐసీసీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యుఎన్ ఏజెన్సీ కాదండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక సంస్థ అయితే కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. బట్ స్టిల్ ఐక్యరాజ్య సమితికి ఎందుకు నోటిఫై చేసింది అంటే, ఇది ఏదైతే ఐసీసీ ఏర్పాటైందో రోమ్ శాసనము, ఆ రోమ్ శాసనానికి సంబంధించి యుఎన్కి లింక్ ఉందన్నమాట అంతే. బట్ మెయిన్గా అయితే గుర్తుపెట్టుకోండి, ఐసీసీ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక సంస్థ కాదు ఇది ఐసీసీ. అట్లా కూడా స్టేట్మెంట్ అడుగుతాడు. మరిగా వెనిజులాకి ప్రెసిడెంట్ ఎవరున్నారు? ప్రెసిడెంట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ అనే ఒక మహిళ ఉమెన్ ఉన్నారు. మరి ఐసీసీ గురించి తెలుసుకుంటే, ఐసీసీ ఎలా ఏర్పాటైందండి? రోమ్ శాసనం తెలుసు కదా. రోమ్ శాసనం ఏం చేస్తుంది? ఐసీసీ వ్యక్తులు ఎవరైతే తీవ్రమైన నేరాలు చేసి ఉంటారో వాళ్ళని విచారిస్తుంది, వ్యక్తులను విచారిస్తుంది, దేశాలను కాదు. ఎవరైతే ఇండివిజువల్స్ సీరియస్ క్రైమ్స్ చేసి ఉంటారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? హేగ్, నెదర్లాండ్స్. దీని ప్రధాన కార్యాలయము హేగ్ సిటీ, నెదర్లాండ్స్. మరి ఎప్పుడు ఏర్పాటైంది, ఎలా ఏర్పాటైంది? ఇది రోమ్ శాసనం ద్వారా ఏర్పాటైంది, రోమ్ స్టాచ్యూట్ ద్వారా ఇది సెటప్ అయింది. మరి ఇక్కడ చూసుకుంటే ఇండియా మెంబర్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇండియా సభ్య దేశం కాదు. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఐసీసీ అనేది ఇది ఒక శాశ్వత స్వతంత్ర క్రిమినల్ కోర్టు. ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పవచ్చు. ఇది ఒక శాశ్వత స్వతంత్ర క్రిమినల్ కోర్టు. మరి ఎటువంటి క్రైమ్స్ని విచారిస్తుంది అంటే, మారణ హోమాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసి మానవత్వం పైన చేసిన నేరాలు, అలానే యుద్ధ నేరాలు, అలానే ఆక్రమణ నేరాలు, ఇటువంటి నేరాలని విచారిస్తుంది. మారణ హోమాలు అంటే ఊచకోతలు ఉంటాయి కదా, ఊచకోతలు ఉన్ని చంపుకుంటూ పోతుంటారు. మారణ హోమాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, యుద్ధ నేరాలు, ఆక్రమణ నేరాలకు సంబంధించి విచారణ చేస్తుంది ఐసీసీ, వ్యక్తుల్ని విచారణ చేస్తుంది. ఇట్ విల్ ప్రాసిక్యూట్ ది ఫాలోయింగ్ క్రైమ్స్: జీనోసైడ్ క్రైమ్స్, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే, ఇది యాక్చువల్లీ 1998 జూలై 17న రోమ్ స్టాచ్యూట్ ద్వారా ఏర్పాటైంది, రోమ్ స్టాచ్యూ. అయితే ఈ రోమ్ శాసనం అనేది జూలై 1, 2002 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1, 2002 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, హేగ్, నెదర్లాండ్స్. మరి ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 125 కంట్రీస్ అండి. అఫీషియల్ వెబ్సైట్ నేను చెక్ చేయండి, మీరు కావాలంటే నేను చెక్ చేశాను. 125 దేశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా వెనిజులా అనేది ఐసీసీలో మెంబర్ కంట్రీగానే ఆ యొక్క వెబ్సైట్ చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ప్రజెంట్ వెనిజులా ఐసీసీలో ఇంకా సభ్య దేశంగానే చూపిస్తూ ఉంది. బట్ ఎనీవే తన నిర్ణయాన్ని ప్రకటించింది, మేము వైదొలుగుతా ఉన్నట్టు. కాబట్టి మనం తెలుసుకోవాలి. సో మీరు ఇలాంటివి అప్డేట్ చేసుకోండి. రేపు పొద్దున్న ఎగ్జాము జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఉంది అనుకోండి, ఒకసారి ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఐసీసీ వెబ్సైట్కి వెళ్ళండి. ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తుంటారు కదా, ఆ ఐసీసీ వెబ్సైట్లో వెనిజులా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను చెక్ చేశానండి, ఇంకా వెనిజులాని చూపిస్తూ ఉంది. బట్ ఎనీవే 125 దేశాలను గుర్తుపెట్టుకోండి. ఇందులో చైనా, ఇండియా, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా సభ్య దేశాలు కావు. చైనా, ఇండియా, ఇజ్రాయెల్, రష్యా, అమెరికా నాట్ పార్ట్ ఆఫ్ ఐసీసీ, నాట్ మెంబర్స్ ఆఫ్ ఐసీసీ. రైట్, ఇది అండి మనకి ఇది ఏకైక శాశ్వత స్వతంత్ర క్రిమినల్ ట్రిబ్యునల్, ప్రపంచంలో ఉన్న ఏకైక శాశ్వత స్వతంత్ర క్రిమినల్ ట్రిబ్యునల్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఓన్లీ పర్మనెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్. నెక్స్ట్ వన్, అటవీ సంరక్షకుడు మురుగేషన్కు ఎన్టీసీఏ విశిష్ట సేవా పురస్కారం. అటవీ సంరక్షకుడు మురుగేషన్కు ఎన్టీసీఏ విశిష్ట సేవా పురస్కారం. ఇక్కడ ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. మరి ఎవ్రీ ఇయర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక అవార్డుని ఇస్తుంది. ఎన్టీసీఏ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎన్టీసీఏ విశిష్ట సేవా పురస్కారం. 2026 సంవత్సరానికి గాను పరంబికుళం టైగర్ రిజర్వ్లోని ఒక ఫారెస్ట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్న ఒక ఫారెస్ట్ వాచర్, అంటే అక్కడ సంరక్షకుడుగా ఉంటాడు కదా, గార్డ్ టైపు,
మురుకేషన్ ఎన్ అనే అతనికి ఈ అవార్డు లభించింది. ఎందుకు లభించిందంటే ఆయన పులుల సంరక్షణ కోసం కృషి చేశాడు, టైగర్ కన్జర్వేషన్ కోసం ఎఫర్ట్స్ పెట్టాడు. ఈ అవార్డుని ఈరోజు న్యూఢిల్లీలో అందుకున్నాడు. ఈ అవార్డుని ఈరోజు న్యూఢిల్లీలో ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారి చేతుల మీదుగా అందుకున్నాడు. మరి జూలై 29 ఇవాళ గ్లోబల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ అవార్డుని అందుకున్నాడు. మరి NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎప్పుడు ఏర్పాటైందంటే డిసెంబర్ 2005లో ఏర్పాటైందండి. డిసెంబర్ 2005లో ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఏర్పాటైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద ఇది ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. పులుల సంరక్షణ కోసం కృషి చేస్తుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్. ISSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్ ఈషా సింగ్కు స్వర్ణ పథకం. ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ షూటింగ్ వరల్డ్ కప్లో ఇండియన్ షూటర్ ఈషా సింగ్కు గోల్డ్ మెడల్ లభించిందండి. ఈ అమ్మాయి హైదరాబాద్, తెలంగాణకు చెందిన అమ్మాయి. ఉమెన్స్ 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. మరి ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే చైనాలోని హాంగ్జౌ సిటీలో. మరి మరొక ఇండియన్ షూటర్ మను బాకర్ ఈమెకు కాంస్య పథకం లభించింది, బ్రాంజ్ మెడల్ లభించింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. దీన్నే గ్లోబల్ టైగర్ డేగా కూడా పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ జూలై 29ని ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. దీని ముఖ్య ఉద్దేశం పులుల సంరక్షణ పట్ల అవగాహన తీసుకురావాలి, టైగర్ కన్జర్వేషన్ పట్ల అవేర్నెస్ తీసుకురావాలి. మరి ఈ డే ఎప్పుడు ఏర్పాటైందంటే 2010 నవంబర్లో ఏర్పాటు చేశారండి ఈ డేని తొలిసారిగా. 2010 నవంబర్లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక సదస్సు జరిగింది, పులుల సదస్సు. 2010 నవంబర్లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ జరిగింది. అక్కడ 29 జూలైన ఇంటర్నేషనల్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అట్ ద హార్ట్. సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అట్ ద హార్ట్ అనేది థీమ్ అండి. అంటే దాని అర్థం ఈ లోకల్ కమ్యూనిటీస్, ఈ ప్రజలు ఉంటారు కదా, లోకల్గా నివసించే ప్రజలు, గిరిజన తెగ ప్రజలు, అటువంటి వాళ్ళ సహకారంతో మనము పులుల సంరక్షణ కోసం కృషి చేద్దామని అర్థం వస్తుందండి. మరి ఇక వరల్డ్లో టైగర్ రేంజ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 13 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పులులు ఉన్న దేశాలు 13 దేశాలు ఉన్నాయి. వాటినే రేంజ్ కంట్రీస్ అంటారు. రేంజ్ కంట్రీస్ అంటే ఈ పరిధి ఎన్ని దేశాల్లో ఉన్నాయి? 13 టైగర్ రేంజ్ కంట్రీస్. మరి ఇండియాలో మీరు చూసుకుంటే 2022లో మనకి ఇండియాలో టైగర్ సెన్సస్ 4 yearsకి ఒకసారి చేస్తారు కదా, 4 ఏళ్లకు ఒకసారి పులుల గణన. ఆ పులుల గణన 2022 ప్రకారం ఇండియాలో 3682 టైగర్స్ ఉన్నాయి, పెరుగుకుంటూ వస్తూ ఉన్నాయి. 2018లో 2967 టైగర్స్ ఉన్నాయి. మరి ఇక 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఇండియాలో 18 టైగర్ రేంజ్ స్టేట్లు ఉన్నాయి. ఇక భారతదేశ భూభాగంలో 2.56% ఈ టైగర్ రిజర్వులు ఆక్రమించి ఉన్నాయి. ఇండియా యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 2.56% ఈ టైగర్ రిజర్వ్సే ఆక్యుపై చేసి ఉన్నాయి. మరి ఇక్కడ క్వశ్చన్ అండి ఆస్పిరెంట్స్కి, భారతదేశపు 58వ టైగర్ రిజర్వ్ దాని పేరేంటి, ఏ రాష్ట్రంలో ఉంది? ఇక టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారో అది ట్రై చేయండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు 2026 విన్నర్ ఎవరు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం భవ్య రసాయన స్కీమ్ అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఇండియాలో 3 కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. ఈ స్కీమ్ని 2026-27 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 3030 కోట్లు. ఈ స్కీమ్ 5 ఏళ్ల పాటు నడుస్తుంది, 2026-27 నుంచి 2030-31 వరకు. ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క కెమికల్ పార్క్ డెవలప్మెంట్ కోసం 1000 కోట్ల వరకు ఇస్తుంది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము కనీసం 500 కోట్లు ఈ కెమికల్ పార్క్ అభివృద్ధికి కేటాయించాలి. సో ఇది మరి ఇందులో 3030 కోట్లలో 3000 కోట్లు ఆ కెమికల్ పార్క్ మౌలిక వసతుల కోసం, 3000 crore కెమికల్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు.
మరొక 30 కోట్లు రిమైనింగ్ 30 క్రోర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కోసం యూస్ చేస్తారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.